103వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు ఒకసారి చదువుదామా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు 103వ కీర్తన రాసింది ఎవరు అనంటే దావీదు గారు. మనకి పరిశుద్ధ గ్రంథంలో సుమారు 150 కీర్తనలు ఉంటాయి. ఈ 150 కీర్తనలు అన్ని దావీదు గారు రాయలేదు, కానీ 70 నుండి 75% వరకు, అనగా 70 నుండి 75 కీర్తనలు పైగా దావీదు గారు ఒక్కరే రాశారు. మిగతా కీర్తనలు అనేక మంది కోరహ కుమారులు, ఆసాపు, సొలొమోను, మోషే తదితరులు మిగతా కీర్తనలు రాశారు. అయితే దావీదు గారే ఒక్కరే 70 నుండి 75 కీర్తనలు రాశారు కనుక ఎక్కువగా ఈ కీర్తనలు దావీదు కీర్తనలను పిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ 103వ కీర్తన మాత్రం దావీదు గారు రాశారు. దావీదు గారు రాజైన తర్వాత, రాజసింహాసనం మీద కూర్చున్న తర్వాత, రాజా అంతఃపురంలో ఉన్న తర్వాత ఒకసారి దావీదు అంటండి తన ప్రాణంతో ఈ మాట చెప్తున్నాడు. ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో ప్రాణమా దేనిని మరువకుమని. ఎవరో దావీదుకి చెప్పలేదండి. దావీదు తనకు తానే గుర్తు తెచ్చుకుంటున్నాడు, తనకు తానే ప్రోత్సహించుకుంటున్నాడు, తనకు తానే దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు నువ్వు రాజు అయ్యావని, ఈరోజు సకల భోగాలు నువ్వు అనుభవిస్తున్నావని, ఈరోజు సమస్తము నువ్వు కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మర్చిపోకూడదు. ప్రాణమా, నిన్ను ఆశీర్వదించిన, నిన్ను రాజస్థానంలో కూర్చోబెట్టిన, నిన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించిన దేవుణ్ణి ఎప్పుడు నువ్వు గుర్తించుకోవాలి అని దావీదంటండి తన ప్రాణంతో చెప్పుకుంటాడు. నా ప్రాణమా దేవుని స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.